దేవుణ్ణి నమ్మి మనసారా ప్రార్థించి ఆరాధిస్తే మీరు ఎందుకు ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నారో అది మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దానికి ఉదాహరణే ఈ నిజంగా జరిగిన కథ. ఒక వ్యక్తి తన చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తున్నాడు. అనుకోకుండా ఆ ఫ్లైట్కి ఏదో సమస్య రావడంతో ఆ ఫ్లైట్ని పొలాల మధ్యలో ఆపేశారు. ఆయన వాచ్ చూసుకునేసరికి టైం 4 అయింది. ఆయనేమో అహ్మదాబాద్కి వెళ్ళవలసి ఉంది. అక్కడ ఆయనకు ఏదో అవార్డు ఇస్తున్నారు కాబట్టి తొందరగా అహ్మదాబాద్ చేరుకోవాలని చుట్టూ చూస్తే దగ్గరలో ఒక గ్రామం కనిపించింది. ఆ గ్రామానికి చేరుకొని అక్కడ ఒక పాత అంబాసిడర్ కార్ని బాడుగకు మాట్లాడుకొని అహ్మదాబాద్కి బయలుదేరాడు. అది మొత్తం అడవి మార్గం. దగ్గర సమయం 6 కావస్తోంది. ఉన్నట్లుండి వాతావరణం మారిపోయింది. కుండపోత వర్షం మొదలైంది. ఆ కారు డ్రైవర్, సార్, నా కారుకి వైపర్స్ లేవు, ఈ వర్షంలో నేను రాలేను అని చెప్పాడు. ఏం చేయాలో తెలియట్లేదు. చుట్టూ చూస్తే ఒక చిన్న ఇల్లు కనిపించింది. అక్కడికి వెళ్ళి తలుపు తట్టాడు. ఒక ఆవిడ తలుపు తీసింది. ఆయన జరిగిందంతా చెప్పి, ఈ రోజుకి మీ ఇంట్లో ఉండనివ్వండి అని అడిగాడు. కారు కూడా కదిలే స్థితిలో లేదు అన్నాడు. ఆవిడ సరే అని పక్కన ఉన్న గది చూపించి అక్కడ ఉండమని చెప్పింది. వారికి భోజనం పెట్టింది. ఆ రాత్రికి అక్కడే నిద్రపోయారు. తెల్లవారింది. వారి కోసం ఆవిడ టీ పెట్టుకొచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోకండి. నిన్నటి నుండి చూస్తున్నాను, మీలో మీరు ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నారు? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. నేనేమీ మాట్లాడుకోవట్లేదండి. నాకు ఆ నారాయణుడంటే ఎంతో భక్తి. అందుకే ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటున్నాను అంది. ఓం నమో నారాయణ అని అనుకుంటున్నారా? ఎందుకలా అనుకుంటున్నారు అని అడిగాడు. నాకు 10 సంవత్సరాల కొడుకండి, లోపల ఉన్నాడు. వాడికి బ్రెయిన్లో ఏదో సమస్య అని చెప్పారు డాక్టర్లు. అది నయం అవ్వాలంటే మలేషియాలో డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అనే ఒక డాక్టర్ ఉన్నాడు. అతని దగ్గరకు తీసుకెళ్తే బాగవుతుందని చెప్పారు. అంత ఖర్చు పెట్టే స్తోమత నాకు లేదు. కాబట్టి నేను ఆ నారాయణుని నమ్ముకున్నాను. అందుకే ఆ నారాయణుడి నామం తలుచుకుంటూ ఉన్నాను అంది. అప్పుడు ఆ వ్యక్తి అల్లా అని గట్టిగా అరుస్తూ మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. ఎందుకంటే ఆయనే డాక్టర్ అబ్దుల్ ఫరీద్. మలేషియాలో ఉన్న వ్యక్తి ఏదో అవార్డు తీసుకోవడానికి వచ్చి చార్టెడ్ ఫ్లైట్లో సమస్య వల్ల దిగిపోయి కారులో బయలుదేరితే వర్షం ఎక్కువయ్యి సరిగ్గా ఆవిడ ఇంటి దగ్గరలో కారు ఆగడం, ఆయన ఆవిడ ఇంటికి వెళ్ళడం, ఇదంతా యాదృచ్ఛికం అనలేము. స్వయంగా నారాయణుడే ఆ డాక్టర్ని పంపాడు. నీవు దృఢంగా నమ్మితే దేవుడు నీ వెంటే ఉన్నాడు. ఇది నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ధన్యవాదాలు.